తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక కాంగ్రెస్ ఏ అంశాలు సభలో ప్రస్తావించే అవకాశం ఉంది, నివేదికలు సమర్పించే అవకాశం ఉంది, ప్రకటనలు చేసేటువంటి ఛాన్స్ ఉంది అన్నటువంటి వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. జోష్న, మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. దాంట్లో కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ సభలో ఏ విధంగా ఆ వ్యూహం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం కానుంది. ఈ సమావేశంలో 3 అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. దాంట్లో మొదటగా ఏడాది పాలనకు సంబంధించి, మరొక వైపు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, దాంతోపాటుగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్ళే అంశము, అసెంబ్లీలో ఏ విధంగా ఏడాది పాలనకు సంబంధించినటువంటి అంశాలని చెబుతూనే మరొక వైపు ఇటు ఆర్ఓఆర్ చట్టంతో పాటుగా మిగతా అమెండ్మెంట్ బిల్స్కు సంబంధించిన దానిపై కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా మొదటగా ఏడాది కాలంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే పార్టీగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని వివరిస్తూనే మరొక వైపు ఈ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూనే మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, మహిళలకు ఫ్రీ జర్నీ, 500కు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, దాంతోపాటుగా రీసెంట్గా నియోజకవర్గానికి 3500కు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకాలు, దాంతోపాటుగా ప్రభుత్వం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ చెప్పుకుంటూనే మరొక వైపు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ మార్పు అంశాన్ని కూడా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ బిల్లులకు సంబంధించి కూడా ధరణి ద్వారా చేసినటువంటి నష్టపోయినటువంటి రైతులకు సంబంధించిన రైట్ ప్రేమ్.